హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. బాబా మొత్తానికి 2 months తర్వాత ఇప్పటికి ఒక రెసిపీ చేయడానికి టైం దొరికిందండి. వీసా పనులు, వీసా ఇంటర్వ్యూ, ఇక్కడికి వచ్చాక రెంట్కి హౌస్ వెతుక్కుని నాకు హోటల్లో హాలిడే దొరికి ఎక్కడో దూరంలో ఉన్న ఇండియన్ మాల్స్కి వెళ్ళి ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకుని సెట్ చేసేసరికి దేవుడు దిగి వచ్చాడనుకోండి. చివరికి ఇదిగో కిచెన్ ఇలా ఫ్రెష్ ఎయిర్లో బాల్కనీలో సెట్ చేయాల్సి వచ్చింది. నేను ఈ రెసిపీ చేసే టయానికి మీరందరూ కూడా ఇండియాలో మంచి నిద్రలో ఉంటారండి. ఎందుకంటే అమెరికాలో మనకి పగలైతే ఇండియాలో నైట్ కాబట్టి. చాలా రోజుల తర్వాత రెసిపీ తయారు చేస్తున్నాను కాబట్టి ఈసారికి ఒక సింపుల్ రెసిపీతో మళ్ళీ మన రెసిపీస్ని స్టార్ట్ చేద్దాం. ఈ 2 months గ్యాప్లో మాత్రం ఎన్నో మెసేజెస్, ఎన్నో కామెంట్స్, మీరు రెసిపీస్ని పెట్టండి ఆపకండి అని. బట్ ఏం చేయనండి, పొద్దున్న 8కి వెళ్తే ఈవినింగ్ 8 అవుతుంది హోటల్ నుంచి వచ్చేసరికి. ఎంతైనా చెఫ్ జాబ్ కదా, అంతే ఉంటుందండి. సరే, ఇక నుంచి రెగ్యులర్గా రెసిపీస్ పెడతాను. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక చెక్క, లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులోకి పసుపును వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం, గరం మసాలా, అలాగే మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 గుడ్లను కొట్టి యాడ్ చేసుకోవాలి. గుడ్లు కొట్టిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు పైనుంచి జల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. డిఫరెంట్ ఎగ్ కర్రీస్ని తయారు చేసుకోవచ్చండి, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి సూపర్ ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.